హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఇవాళ మనం ఎంతో రుచిగా ఉండే మామిడికాయ మెంతి బద్దలు చూసేద్దాం. పుల్లగా ఉండే మామిడికాయకు మెంతుల సువాసన కలిస్తే రుచి చాలా బాగుంటుంది. అన్నంలోకి పెరుగన్నంలోకి సూపర్గా ఉండే ఈ సింపుల్ మరియు టేస్టీ వంటకం ఎలా తయారవుతుందో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 మీడియం సైజులో ఉండే మామిడికాయలను తీసుకుని వాటికి ముచ్చికలు తీసివేయాలి. అలాగే మామిడికాయ మీద ఉండే చెక్కంతా పూర్తిగా తీసివేయాలి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మామిడికాయలు 2 సమభాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయ ముక్కను తీసుకుని బాగా సన్నగా పొడగ్గా చీరికలుగా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ చీరికలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. మామిడికాయని ఈ విధంగా సన్నగా చిన్నగా తరుక్కోవడం వల్ల పచ్చడి టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేసవికాలంలో మామిడికాయ పచ్చడి ఈ విధంగా చేసుకోవడం వల్ల నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాల్ని మెంతుల్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఎక్కడా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత మీరు తినగలిగే కారాన్ని బట్టి 10-12 ఎండుమిరపకాయలను వేసుకుని ఎండుమిరపకాయలను కూడా చక్కగా వేయించుకోవాలి. పోపు ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత పోపును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పోపును బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పోపును ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మనం ముందుగా తిరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసుకోవాలి. మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కారాన్ని మామిడికాయ ముక్కలుగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఈ నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనె ఉండే వేడికే ఇంగువ వేగిపోతుంది. ఈ నూనె బాగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె వేడిగా ఉండగా వేస్తే మామిడికాయ మెంతి బద్దలు చేదొచ్చే అవకాశం ఉంది. అందువల్ల బాగా చల్లారిన తర్వాత వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో పుల్లగా మెంతి సువాసనతో ఉండే మామిడికాయ మెంతి బద్దలు తయారయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.